తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కీర్తి కిరీటాలు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంత బాగా వ్రాయగలవని తెలియదు సుమా అన్నాడు తేజ. వ్రాయటం అనేది నాకు కొత్త కాదు. చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీల్లో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను. నిరుత్సాహంగా అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడి వచ్చాను. అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి, అసలు వ్రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజు ఇవి పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా? ఇలా అసంపూర్తిగానా? అతనికి ఇవి నచ్చితే మిగతాది పూర్తి చేద్దువు గాని. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇది పూర్తి చేస్తాను దృఢంగా అంది స్వర్ణ. ఏ పనైనా చేయదలుచుకుంటే అది పూర్తి అయ్యే వరకు అదే ధ్యాసలో గడపడం స్వర్ణకి బాగా అలవాటు. అదే అలవాటుతో అన్నట్టుగానే పబ్లిషర్ ప్రశంసల కోసం ఎదురు చూడకుండా తను మొదలుపెట్టిన పని పూర్తి చేయసాగింది. మరికొన్ని పేజీలు వ్రాయటం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకి ఇచ్చింది. అతనిప్పుడు వాటినే పరిశీలిస్తున్నాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతున్న నెపంతో ఉన్న మధ్య మధ్యలో ఆ కాగితాలని ఏకాగ్రతగా చదువుతున్న తేజానే పరిశీలనగా చూస్తోంది స్వర్ణ. ఎంత చిత్రం! దాదాపు 4-5 నెలల క్రితం ఇతనెవరో తనకి బాగా తెలియదు. తన జీవితం ఇతనితో ముడిపడి ఉందని గాని, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతను ఇలా ఆసరాగా నిలబడతాడని గాని, భవిష్యత్తులో తనకిలాంటి సంఘటనలు రాసిపెట్టి ఉన్నాయని గాని ఎవరు చెప్పినా నమ్మేది కాదేమో. ఇప్పుడు ఇలా అన్నీ చూస్తుంటే అతను అపరిచిత వ్యక్తిలా కనిపించటం లేదు. ఇంత త్వరగా అతనికి సన్నిహితురాలైపోయింది. పరిస్థితుల ఒత్తిడి ఎంత ప్రధాన కారణం అయినా అతను చూపించిన చనువు, అతను పంచి ఇచ్చిన ఆత్మీయత ఈ చనువుకి కారణమైంది. స్వర్ణకి ఆ క్షణంలో పినతల్లి ఇంట్లో తను పడిన బాధలు గుర్తుకు వచ్చాయి. వెంటనే శరీరం జలధరించింది. ఆ రోజున ఇతను తీసుకొని రాకపోతే తనేమయ్యేది? స్వర్ణ కళ్ళల్లో ముందు మరో దృశ్యం కూడా కదిలింది. అర్ధరాత్రి వేళ తను పిచ్చిదాన్లా కాలు బాధని కూడా లక్ష్య పెట్టకుండా వాగువైపు పరిగెత్తినప్పుడు ఆ క్షణంలో కూడా ఇతను రాకపోతే ఏమయ్యేది? ఆ రాత్రి ఇసుకలో తన ముందు కూలబడి రొప్పుతూ, నీకెవరూ లేరా? ఆ మాట ఇంకెప్పుడు నా ముందు మాత్రం అనకు. ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులు కాదు అని ఆవేశంగా అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఆ కంఠంలో ఎంత ఆవేశం, ఎంత కోపం! ఆ పొదివి పట్టుకోవడంలో ఎంత అధికారం! దానికి తను ఏమని అర్థం చెప్పుకోవాలి? అది క్షణికావేశమా, లేక పట్టరాని ఆగ్రహంలో మనసులో ఉన్న మాట పైకి అనేసి అతి ముఖ్యమైన నిజమా? పరధ్యాసగా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యాలను చూస్తూ వాటిలో లీనమైన స్వర్ణ తను ఉయ్యాల మెల్లగా ఊగటం కానీ, అది తేజ దగ్గరగా వెళ్ళి వెనక్కు వస్తున్నట్టు కానీ గుర్తించలేదు. స్వర్ణ పాదం వచ్చి కాగితానికి కొట్టుకుపోతుంటే తేజ ఎడం చేతితో దాన్ని గట్టిగా పట్టుకొని ఆపాడు. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అతను చదివే ఏకాగ్రతలో లీనమైపోయినట్లుగా ఆ పాదం వెంటనే వదల్లేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? మెల్లగా అంది స్వర్ణ. ఇప్పుడు కాదు, ఒక్క క్షణం ఆగు. తేజ ఆ పాదం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందోనన్నట్టుగా తన తొడ మీద ఆనించి కదలకుండా పట్టుకుని చేతిలో ఉన్న కాగితాలు చదవసాగాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి భుజం ఆనించి కూర్చొని రెప్ప వాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఎందుకో గాని అతను ఈ పూట కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఎప్పుడూ కొట్టొచ్చినట్టు కనిపించే అతి సహజమైన నిరాడంబరత ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కిషోర్లా ఇతను ఎప్పుడూ ఎక్కడ బట్టలు మాసిపోతాయనని భయపడటం కానీ, జుట్టు చెదిరిపోతుందేమోనని ఆరాటం కానీ, ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ అందంగా కనిపించాలని పడే తాపత్రయం కానీ లేనేలేవు. ఇంత నిదానంగా కనిపిస్తున్న ఇతనిలో అగ్నిపర్వతం లాంటి ఆవేశం ఉందని ఎవరైనా చెబితే కళ్ళారా చూసిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. తేజ కాగితాలు చూస్తున్నాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి ఆనుకొని కూర్చుని తదేకంగా అతని వైపే చూస్తోంది. రత్తమ్మ హార్లిక్స్ పుచ్చుకొని అక్కడికి రావడం ఇద్దరూ గమనించలేదు. ఇదిగో హార్లిక్స్ అంది స్వర్ణకి అందిస్తూ. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా అయింది. తేజ కాగితాల్లోంచి తలెత్తి చూశాడు. రత్తమ్మ చూపులు సూదుల్లా తేజ తొడమీద చేత్తో పట్టి ఆపి ఉంచిన స్వర్ణ పాదాన్నే చూస్తున్నాయి.
స్వర్ణ చటుక్కున వెనక్కు లాక్కునే లోపలే అతనే వదిలేశాడు. రత్తమ్మ, నిన్ననే నీకు చెప్పానుగా, నాకు బాగా కులాసా చిక్కింది, ఇక ఇవేమీ వద్దంటే మళ్ళీ తెచ్చావేంటి? విసుగ్గా అంది స్వర్ణ. రత్తమ్మ సమాధానం చెప్పకుండా తేజ వైపు చూడసాగింది. తేజ చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి రత్తమ్మ చేతిలో కప్పు తీసుకొని నువ్వెళ్ళు అన్నాడు. రత్తమ్మ వెళ్ళిపోయింది. తేజ హార్లిక్స్ కప్పు స్వర్ణకి అందించాడు. నాకు బాగా కులాసాగా ఉంది, ఇక ఇలాంటివి అవసరం లేదని రత్తమ్మకి గట్టిగా చెప్పాను. తెలుసు, రత్తమ్మ ఆ మాట నిన్ననే నాకు చెప్పింది. నేనే ఆ మాట లక్ష్య పెట్టవద్దని, నేను వద్దని చెప్పే వరకు ఇమ్మని చెప్పాను. నా సంగతి నాకంటే మీకే ఎక్కువ తెలుసా? తెలియదు, కానీ డాక్టర్ చెప్పింది పాటించాలని మాత్రం తెలుసు. ఆయన నువ్వింకా రెట్టింపు కోలుకోవాలని చెబుతాడు. ఆయనకి నా బాధ ఏం తెలుస్తుంది? స్వర్ణ ముఖం తిప్పుకుంది. అవును, రుణపడుతున్నాననే పెద్ద బాధ ఒకటి ఉందిగా పాపం. ఆ బాధకి ఆయనకి వైద్యం తెలియదు. తీసుకో, చల్లారిపోతే పారబోసి మళ్ళీ తేవాల్సి వస్తుంది. దుబారా అంటే నాకు చెడ్డ కోపం. స్వర్ణ మాట్లాడకుండా అది తీసుకుని తాగసాగింది. నేను నీ ముఖప్రీతికి అనటం లేదు. చాలా బాగా వ్రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాలేకపోతే ఏకాగ్రత అంతా ఇటు మళ్లించి కృషి చేయి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకున్నావనుకుంటున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. అబ్బాయి గారు, సువర్ణలతంట, కేర్ ఆఫ్ మీ అడ్రస్తో మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫారం తీసుకొని చూశాడు. బెజవాడ నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు వ్రాసిన చాప్టర్లు ఆయనకి నచ్చాయట. మిగతా మ్యాటర్ వీలైనంత త్వరలో పంపమని రాస్తూ అడ్వాన్స్గా 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు. చేతిలో పట్టుకున్న ఆ డబ్బు నోట్లని చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాది అనే డబ్బు ఈ జన్మకి మళ్ళీ ఇలా వస్తుందని అనుకోలేదు. ఇక నిశ్చింతగా నువ్వు పళ్ళరసాలు, హార్లిక్స్లు తాగవచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు. నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి వ్రాసిన ఉత్తరం. స్వర్ణని దగ్గరకు తెచ్చుకొని ఆదుకొని ఉపచారాలు చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియచేస్తూ రాసింది. స్వర్ణ పినతల్లి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి వాళ్ళింట్లో ఉండడం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పినతల్లి ఇంట్లో దించేసి రమ్మనమని రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం రాసింది. ఏమని? నువ్వే చదువు. ఉత్తరం ఇచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ళ డబ్బు కాజేసే అలవాటు ఇప్పటి వరకు లేదు. తేజ వెళ్ళటానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి 100 ఎన్ని వేల సార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా. మీరు ఏ రూపంగా ఇచ్చినా తీర్చుకోవలసిన బాధ్యత నాకుందిగా. అలాంటి బాధ్యత ఏదైనా ఉంటే అది సావిత్రిది, నీది మాత్రం కాదు. రుణమట రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలకట్టి చేతులు దులుపుకోవడం మీ బోటి వాళ్ళకి బాగా చేతనవుతుంది. మేం పల్లెటూరి వాళ్ళం, మాకవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిదని రాసింది. ఎప్పుడు బయలుదేరుతావో చెబితే బెజవాడకి ఫోన్ చేసి ట్యాక్సీ తెప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపే చూసింది. అది చదవకుండానే చింపేసింది. కిషోర్ ఎవరు, నేనెక్కడుండాలో చెప్పటానికి? రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి క్రిందకు రాబోతుంటే రత్తమ్మ తనే పైకి తెచ్చింది. అదేమిటి రత్తమ్మ, నా కాలు నయం అయింది, నేను క్రిందకి వస్తానని చెప్పానుగా. అబ్బాయి గారు పైకి తీసుకువెళ్ళమని చెప్పారు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా. 2 పూటల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నారు. స్వర్ణ అన్నం ముందు కూర్చున్నదన్న మాటే గాని తినలేకపోయింది. ఆ రాత్రి తేజ ఎప్పటిలా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రివేళ స్వర్ణ 1-2 సార్లు లేచి వచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతను కంటికి కనిపించలేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన ఏసేబు పళ్ళన్నీ కనిపించేట్టు నవ్వుతూ, అమ్మాయి గారు మీరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారా నీకు? దిగులుగా అడిగింది. రత్తమ్మగారే చెప్పారు. మీకోసం ఆవిడ అరిసెలు జంతికలు చేస్తున్నారు.
స్వర్ణకి దిగులు అంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకుందన్న మాటే గాని నిద్ర పట్టలేదు. లేచి ఆరుబయట పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థం కాని భయం, చెప్పలేనంత దిగులు, ఎవ్వరూ నీకు లేరని వెక్కిరించే రాకాసి లాంటి ఒంటరితనం, ఒకచోట స్థిరంగా కూర్చోగలగటం కానీ నిలబడటం కానీ చేయలేని అస్తిత్వం, అలజడి, అశాంతి. లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడూ మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయటం నయం. స్వర్ణ మెల్లగా జంకుతూ ఒక్కొక్క మెట్టే దిగి వచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపటం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకి వచ్చి లైటు వేసింది. అతను పక్క మీద నిద్రపోవటం లేదు. కిటికీ దగ్గర పడక్కుర్చీలో కళ్ళ మీద చెయ్యి ఆనించుకొని పడుకొని ఉన్నాడు. గదిలో లైటు వెలగగానే చెయ్యి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణం చూడగానే చకితుడయ్యాడు. నువ్వా అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు, అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైపోయినాయి. స్వర్ణ మూగదానిలా అతని వైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతని తగ్గు స్వరంతో మళ్ళీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు? రోషం దిగమింగుతూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే. నేనసలు వెళ్ళాలనుకోకపోతే? అతను జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరేం? సావిత్రి రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు. చదవకుండానే చించేశాను. అట్లా ఎందుకు చేశావు? చదివి ఉండాల్సింది. సావిత్రి నిన్ను మీ పిన్ని దగ్గరకు వెళ్ళి ఉండమని వ్రాసింది. స్వర్ణ చూపుల్లో కోపం చర్రుమంది. 2 అడుగులు వేసి లోపలికి వచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతి ఏమిటో మీకు అవసరం లేదా? తేజ కుర్చీలో నుంచి లేచాడు. అక్కడ టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన స్వర్ణ వ్రాసిన కాగితాలన్నీ బొత్తిగా సర్దసాగాడు. ఈ ఒక్క మాట సూటిగా చెప్పండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగను. సావిత్రి చెబితే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి 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 చెబితేనే ఆ రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారా? అతను చివ్వున వెనక్కి తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తు రావడం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది. ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఆ ఒంటరితనంతో బాధపడుతున్నావు. అందరూ నిన్ను వదిలేశారని, నీకెవ్వరూ లేరని కుంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవటానికి కూడా సిద్ధమైనావు. నీ బాధని చూడలేకపోయాను. నీ కాలు ఇంకా నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గర ఉండి రుణపడిపోతున్నానని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించడానికి అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు నీ కాలు నయం అయింది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతి ఏముంది? కాస్తో కూస్తో డబ్బు ఇచ్చేస్తే అదే తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్టుపాటు లేకుండా నిదానంగా, గంభీరంగా, ఖచ్చితంగా ఈ మాటలు చెబుతుంటే స్వర్ణ నిరత్తురాలైంది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదని నా నోటితో చెప్పిస్తేనే కానీ నీకు తృప్తిగా ఉండదా? స్వర్ణ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది. నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది. ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఈ పని చేసి ఉండేవాడిని. భగవంతుడి దయవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలు ఇక సరికాదన్న ఈ ఫకీరు వైద్యం వల్ల నయమైంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళు రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నేను భరించలేను. వాళ్ళ రక్తం కళ్ళ చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయ ఉంచి ఆ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ అదే మాట, వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడతను. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలిట. ఈ మాత్రానికి ఆ రోజు తనని చావకుండా బ్రతికించడం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికే అక్కడున్న మంచం మీద కూలబడి పైట చెంగుతో ముఖం దాచుకుని ఏడుస్తోంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చెయ్యి ఆనింది. స్వర్ణ పిలిచాడు అతను. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది నువ్వు బాగా తెలుసుకోవాలి వారిస్తున్నట్టుగా అన్నాడతను. నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను. ఏమిటది? చెప్పు. నా కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు.
తెలుసు, ఫకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తి అయ్యే వరకు అతను అక్కడే ఉండే ఏర్పాటు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను, వాగ్దానం చేస్తున్నాను. మా అమ్మ మీద ఒట్టు. స్వర్ణ, నా మీద ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. నేనేమైనా పొరపాటు చేసి ఉంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నటి నుంచి నాకెంత దిగులుగా ఉందో మీకు తెలియదు. మళ్ళీ చచ్చిపోవాలని అనిపిస్తోంది. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళను నేను? తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణని చెయ్యి పట్టి పైకి లాగాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాల చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. మీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియటం లేదు. నిస్సహాయంగా భారంగా ఉంది అతని స్వరం. తేజ! గుమ్మంలోకి వచ్చి నిలబడిన కాత్యాయని కంఠం కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీర చెంగుతో కళ్ళు తుడిచేసుకుంది. తేజ, ఒకసారి ఇలారా. ఆవిడ విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియచేస్తూనే ఉంది. స్వర్ణ, పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకున్నారని నాకు తెలియదు, గాబరాగా అంది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకువచ్చి వదిలాడు. స్వర్ణ భయంగా అతని వైపు తిరిగి తిరిగి చూస్తూ పైకి వెళ్ళింది. తేజ తన గదిలోకి తిరిగి వచ్చేసరికి అక్కడ కాత్యాయని నిలబడి ఉంది. నిన్న రత్తమ్మ హార్లిక్స్ ఇవ్వడానికి వస్తే మీరిద్దరూ చనువుగా ఉన్నారని చెబితే నేను నమ్మలేదు. నిన్నడిగితే ఏమీ లేదని బుకాయించావు. ఇప్పుడు దీనికేం సమాధానం చెబుతావురా? ఆవిడ నిలదీసింది. తేజ మాట్లాడలేదు. నీకు సిగ్గులేదురా? పెళ్లి చేస్తానంటే వద్దు వద్దు అంటూ ఇలాంటి నీచానికి దిగజారావేమిటి? నీకు నేనేం చెప్పలేనత్తయ్యా. ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఏం, ఎందుకు లేదు? నేను ఒప్పుకోనేమోననేగా నీ భయం? అలాంటిదేమీ నీకు వద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగ్గా చెప్పడం లేదనే. అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పినవాడివి మళ్ళీ మనసెందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించినవాడివి నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చుని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయం ఏమిటో నీకు అర్థం కాదత్తయ్యా. ఆ అమ్మాయి కాలు నయమైంది. కాలు నయమైతే స్వర్ణ జీవితం మళ్ళీ మామూలు అవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షిని పంజరంలాంటి ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసత్తయ్యా, నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరికూ పొత్తు కుదరదు. స్వర్ణం మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చర్వణం అవుతుంది. అందుకని ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచన పరిధిలో, విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్టుగా చూస్తూ నిలబడిపోయింది ఆవిడ. కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో. తను ఇష్టం లేనట్టు నటించి బెట్టు చేసి చివరికి ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. స్వర్ణ అక్కడక్కడా పడి ఉన్న బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంది. టేప్ రికార్డర్స్ అన్నీ చిన్న పెట్టెలో పట్టించడానికి చూసింది, కానీ సాధ్యం కాలేదు. సగం పైగానే బయట మిగిలిపోయినాయి. వాటిని ఏ విధంగా ప్యాక్ చేయటమా అన్నది సమస్యగా నిలిచింది. రాత్రి జరిగిన సంఘటనతో స్వర్ణకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆ రోజున కాత్యాయనితో తేజ పట్ల నాకెలాంటి ఆశలు లేవని చెప్పిన మాటకి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. చిచి, ఆవిడ ఏమనుకుంటోంది? తేజ ఏమనుకుంటాడు? రాత్రి తను పైకి వచ్చిన తర్వాత తేజ మేనత్తకి ఏమని చెప్పాడో ఏమో. ఆవిడ తెల్లవారిన తర్వాత పైకి రాలేదు. తనని ఎలాంటి సంజాయిషి అడగలేదు. తేజ కూడా కనిపించలేదు. తను ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఉండటం మంచిది కాదు. తన మూలంగా తేజకి ఇంకెలాంటి ఇబ్బంది కలగకూడదు. తను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని ఆ రాత్రే నిశ్చయం చేసుకుంది. రత్తమ్మ ఉదయం కాఫీ తెచ్చినప్పుడే, రత్తమ్మ, మీ అబ్బాయి గారిని ఒకసారి రమ్మని చెప్పు అంది. అబ్బాయి గారు ఇంట్లో లేరమ్మా, షెడ్ల దగ్గరికి వెళ్ళిపోయారు అంది రత్తమ్మ. అయితే భోజనానికి వచ్చినప్పుడు చెప్పు. భోజనానికి రానని చెప్పి వెళ్ళారు.
స్వర్ణ ఏం చేయటమా అన్నట్టు పెదవి నములుతూ నిలబడిపోయింది. మధ్యాహ్నం అవుతుండగా ఏసోబు కొత్త బట్టలు వేసుకుని గంతులేస్తున్నట్టుగా ఉత్సాహంగా వచ్చాడు. వస్తూనే అమ్మాయి గారు, నా కొత్త బట్టలు బాగున్నాయా అంటూ చూపించాడు. బాగున్నాయి. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్తున్నావు? అత్తమ్మగారితో నేను ఊరు వెళ్తున్నాను, చొక్కాను చూసుకుంటూ మురిసిపోతూ అన్నాడు. స్వర్ణ ఉలిక్కిపడింది. అత్తమ్మగారు ఊరు వెళ్తున్నారా? ఎప్పుడు? అంది ఆదుర్దాగా. ఇప్పుడే భీముడు బండి తీసుకురావటానికి వెళ్ళాడు. స్వర్ణ మనసులో ఆదుర్ద ఎక్కువైంది. ఆవిడ ఊరు వెళ్ళిపోతుందా? ఇదేమిటి, తనకి తెలియనే లేదు. రాత్రి జరిగిన దానికి కోపంతో వెళ్ళిపోతోంది కాబోలు. రాత్రి వీళ్ళిద్దరూ ఏం ఘర్షణ పడ్డారో. తేజ అందుకే భోజనానికి కూడా ఇంటికి రాలేదేమో. స్వర్ణ చప్పున ఏసోబు చెయ్యి పట్టుకుంది. ఏసోబు, ఒక్కసారి షెడ్స్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి గారిని నేను అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలుచుకొస్తావా అంది. ఇప్పుడా? బండి వచ్చేస్తుందేమో. వస్తే కాసేపు ఆగుతుందిలే. ఏసోబు వెళ్ళబోయి తటపటాయింపుగా ఆగాడు. అబ్బాయి గారు పొద్దుట్నుంచి కోపంగా ఉన్నారు. నేనెళ్ళి పిలిస్తే తిడతారేమో భయంగా అన్నాడు. తిట్టర్లే, నేను పంపానని చెప్పు. అతడి భుజం తట్టి బలవంతంగా తోస్తూ అంది. ఏసోబు వెళ్ళాడు. స్వర్ణ ఒకచోట కూర్చోలేనట్టుగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. చిచి, ఏం చేసింది తను? ఈ ఇంటికి వచ్చి వాళ్ళ చేత ఉపకారం పొంది వాళ్ళ మధ్య స్పర్ధకి కారణమైంది. అసలు తేజ వెళ్ళిపోమనగానే బయలుదేరి వెళ్ళిపోయినట్టయితే బాగుండేది. బుద్ధి లేనట్టుగా ప్రవర్తించింది. తను దిక్కులేనిదే అయింది. ఈ సమస్య తనది. ఇందులోకి తేజాని లాగడం భావ్యం కాదు. తన బాధలు అతని మెడక్కి చుట్టడం ఏం న్యాయం? స్వర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఇలా ఒంటరిగా ప్రపంచం మధ్య నిలబడాలని ఊహించి ఉంటే అమ్మ మరో రకంగా పెంచి ఉండేదేమో. స్వర్ణ కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూస్తోంది. ఎందుకు పిలిచావట? హఠాత్తుగా వెనక నుంచి వినిపించింది. స్వర్ణ చటుక్కున వెనక్కు తిరిగింది. గుమ్మంలో తేజ నిలబడి ఉన్నాడు. స్వర్ణ చప్పున కళ్ళు తుడుచుకుంది. అదేం గమనించినట్లుగానే అన్నాడతను. నన్ను పిలుచుకురమ్మని చెప్పావట. నేనిప్పుడు షెడ్స్ దగ్గర నుంచి వస్తుంటే గుమ్మంలో ఎదురై ఏసోబు చెప్పాడు. స్వర్ణ అక్కడున్న కుర్చీ జరిపింది. ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి. అతను కూర్చోలేదు. రాత్రి సరిగ్గా నిద్రలేకనో లేక ఉదయం నుంచి షెడ్ల దగ్గర పనిలో ఉండటం వల్లనో కానీ అతని ముఖం అలసటగా ఉంది. చాలా పని ఉంది. అత్తయ్య ఊరు వెళ్తోంది. పంపించటానికని పని మధ్యలో ఆపి వచ్చాను. ఏమిటది? త్వరగా చెప్పు అన్నాడతను. మీ అత్తయ్యని ఊరు వెళ్ళవద్దని చెప్పండి. బెజవాడ ట్యాక్సీకి ఫోన్ చేయండి. నేను ఊరు వెళ్తున్నాను అంది. తేజ ఒక్క నిమిషం స్వర్ణ ముఖం వైపు, అక్కడ సర్ది ఉన్న పెట్టెల వైపు చూశాడు. రాత్రి వెళ్ళనని అన్నావుగా? ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడికి మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు బాధగా ఉందని ఎవరైనా చెప్పారా? ఒకరు చెప్పాల్సిన విషయాలా ఇవి? ఒకరు చెబితే గానీ అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలినా నేను? స్వర్ణ ఎంత మామూలుగా మాట్లాడాలని అనుకుందో అంత ఆవేశం వచ్చేసింది. అతను గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి అత్తయ్య చూసిందనేగా అన్నాడు. స్వర్ణ మాట్లాడలేదు. దానికోసం నువ్వు ఊరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అత్తయ్యకి నేను రాత్రే చెప్పాను. నువ్వు సావిత్రి వచ్చిన తర్వాత వెళ్ళిపోదువు గాని. క్షమించండి, ఎంతసేపు నా బాధలే చూసుకున్నాను కానీ ఇక్కడ మీ ఇబ్బందులేమిటో గ్రహించలేకపోయాను. అది నా తెలివి తక్కువతనం అని ఒప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఏది చేస్తే మంచిదో నాకు తెలియదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వస్తే అన్నీ అమ్మే చూసుకునేది. ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులవడంతో నా మతి పోయినట్టుగా ఉంది. కాస్త మీరు అండగా నిలబడేసరికి పూర్తిగా మీ మీద ఆధారపడిపోయాను. నాకు మీ మీద ఏదో హక్కు ఉన్నట్టే ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాత్రి ఆ కోపంలో ఏదో అనేశాను. అతను కుర్చీలో నుంచి లేచాడు. నువ్వు నాకు క్షమార్పణలు చెప్పాల్సినంత తప్పైనది ఏదీ మాట్లాడలేదు, సరేనా? మీ అత్తయ్యని వెళ్ళవద్దని చెప్పండి. నేను చెప్పాను, ఆవిడ వినలేదు. పోనీ నేను వచ్చి బ్రతిమలాడనా? అతను నవ్వాడు. ఆవిడ కోపం మరీ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు. మీ ఇంటికి వచ్చి మీ సహాయం పొంది మీలో మీకు కలతలు కలిగించడం నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇది నీ మూలంగా వచ్చిన కలత కాదు, మా మధ్యన ఉన్న పాత కలహమే. ఆవిడ పెళ్లి విషయం మాట్లాడబోతోంది. నేను ఆ మాట ఎత్తవద్దని అంటాను. కానీ ఆవిడ అలా కోపంగా వెళ్ళిపోతున్నారంటే
అత్తయ్య కోపం గురించి నీకు తెలియదు. అది శీతాకాలంలో వానలాంటిది. రాక వచ్చిన వెంటనే పోతుంది. అందుకే నాకు భయం లేదు. ఇంతలో మెట్ల మీద నుంచి మాటలు వినిపించాయి. కాత్యాయిని ఆవిడ వెనక రత్తమ్మ లోపలికి వచ్చారు. రండి. స్వర్ణ తొట్రుపాటుని అణుచుకుంటూ కుర్చీ జరిపింది. నేను ఊరు వెళ్తున్నానమ్మా, ఆ మాటే చెప్పటానికి వచ్చాను. ఆవిడ అక్కడున్న తేజాని చూడనట్లే స్వర్ణతో చెప్పింది. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నారేమిటి? నేను మీతో మాట్లాడాలి. ఈ ఒక్క పూట నా కోసం దయ ఉంచి ప్రయాణం ఆపు చేసుకోండి. ఒక్క క్షణం కూడా ఉండనిక. నేనసలు మళ్ళీ ఈ ఇంటి గడపే తొక్కను. నాకెవరున్నారు ఇక్కడ? నేను వస్తే ఎవరికి, రాకపోతే ఎవరికి? నేనంటే ఎవరికి లక్ష్యం కాబట్టి. ఆవిడ సాధింపుగా అంది. తేజ అదేమీ అర్థం కానట్టుగా అల్మారా వైపు తిరిగి పుస్తకాలు తీయసాగాడు. మీరంత మాట అంటే ఎలాగండి? అంది స్వర్ణ. నా బాధ నీకేం తెలుసులే. భగవంతుడు నాకు పిల్లలు ఇవ్వలేదు, కానీ వాళ్ళ చేత పడే బాధలు మాత్రం తప్పించలేదు. నువ్వేదో మాట్లాడాలని అంటున్నావేమిటి? నిజంగా అదేదైనా ముఖ్యమైనదే ఉంటే నువ్వు మా రాజమండ్రిరా. నీ మీద నాకెలాంటి కోపం లేదు. ఆ మాటే చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఆవిడ స్వర్ణని బుగ్గ పునికి, త్వరగా పెళ్లి చేసుకోమా. నిన్ను చేసుకోబోయే ఆ కుర్రాడెవరో గాని చాలా అదృష్టవంతుడన్నమాటే. నాకు శుభలేఖ పంపటం మర్చిపోకు. మా ఆడపడుచులిద్దరికీ ఒంట్లో బాగుంటే తప్పకుండా వస్తాను. స్వర్ణ అయోమయంగా చూస్తూ తల తిప్పింది. ఆవిడ గదిలో నుంచి వెళుతూ, పెళ్ళికి కూడా ఒక భాగ్యంలే, అది అందరి మొహాన ఉండదు అని వెళ్ళింది. తేజ పుస్తకాలు సర్దటం మానేసి ఆవిడ వెనుక వెళ్ళిపోయాడు. స్వర్ణ అక్కడే నిలబడిపోయింది. అన్నట్టుగానే కాత్యాయిని వెళ్ళిపోయింది. తేజ షెడ్స్ దగ్గరికి వెళ్ళాడు. స్వర్ణ మనసంతా ఎలాగో ఉంది. కూర్చున్నా నిలబడినా ఏదో అశాంతి. అది భరించలేని స్వర్ణ గదిలో మంచం మీద కూర్చుని టేప్ రికార్డర్ ముందు పెట్టుకుని పక్కనే పడేసి ఉన్న టేప్స్లో చేతికి అందినది తీసిపెట్టి ఆన్ చేసింది. గలగల పారే సెలయేరులా మొదలైంది సంగీతం. అనేక వాయిద్యాల సమ్మేళనం. స్వర్ణ ఇంతవరకు ఇది ఎన్నడూ వినలేదు. రికార్డర్ ఆపు చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టి శ్రద్ధగా వింది. స్వర్ణకి గుర్తుకు వచ్చింది. కిషోర్ ఊరు వెళ్లే ముందు అమ్మ నీకు ఇమ్మంది అని కొన్ని టేప్స్ తెచ్చి అక్కడ పడేశాడు. బహుశా ఇది అదే అయి ఉంటుంది. రకరకాల వాయిద్యాలకు లయబద్ధంగా మోగుతున్న ఆ సమ్మేళనం స్వర్ణ నరాలకి వింత శక్తిని ప్రసాదిస్తున్నట్టుగా ఉంది. కాలి బొటనవేలు తనకు తెలియకుండానే తాళం వేసాగింది. లేచి చేతులు చాచి డ్యాన్స్ చేయాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. చెంపకి చెయ్యి ఆనించుకుని ఆ సంగీతం వింటూ దానిలో లీనమైపోయి వింటున్న స్వర్ణకి, అమ్మాయి గారు మిమ్మల్నేనండి అని రత్తమ్మ గొంతెత్తి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది. స్వర్ణ ఉలిక్కి పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. టేప్ రికార్డర్ ఆపు చేస్తూ, ఏమిటి రత్తమ్మ అంది. మీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? అవును, అడుగో. నమస్కారం అమ్మాయి గారు, బాగున్నారా? దాసు, నువ్వా? ఎప్పుడు డ్రైవర్ డ్రెస్లో ఉండే అతను మామూలు దుస్తులతో ఉంటే చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయింది. నేనే అమ్మాయి గారు, మీరిక్కడున్నారని తెలిసి చూడటానికి వచ్చాను. ఒంట్లో ఎలా ఉంది? క్రింద కూర్చుంటూ అడిగాడు. పర్వాలేదు, నేనిక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? మీ పిన్నిగారు. అబ్బో, ఒక పట్టాన చెప్పిందేమిటి? నాకు తెలియదు పొమ్మంది. 1,00,000 ప్రశ్నలు వేసి చివరికి చెప్పింది. మీతో చిన్న పని ఉండి వచ్చానమ్మా. నాకొక చిన్న సహాయం చేసి పెట్టాలి. రత్తమ్మ క్రిందకి వెళ్ళిపోయింది. దాసు వినయంగా అన్నాడు. నా సంగతి మీకు తెలుసుగా. కిషోర్ బాబు అన్యాయంగా నన్ను జైలు పాలు చేశాడు అంటూ వివరంగా అదంతా చెప్పాడు. స్వర్ణ దిగ్భ్రాంతిగా చూసింది. కిషోర్ ఆంటీని అంత కట్టడిలో ఉంచారా? నమ్మలేనట్టుగా అంది. దేవుడి మీద ఒట్టు తల్లి, మీరు అత్తయ్య గారితో ఒక్కసారి మాట్లాడితే అంతా తెలుస్తుంది. అత్తయ్య, నా కాలుకి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత డబ్బంతా పోగొట్టుకున్న మనుషులు ఎవరెవరో మాత్రం బాగా తెలిసి వచ్చింది. అత్తయ్య విశాఖపట్నం వెళుతూ నాకు మాత్రం చెప్పలేదు. నన్ను చూడలేదు. కనీసం అడ్రస్ అయినా ఇచ్చి వెళ్ళలేదు. వాళ్ళదేం తప్పులేదులే, నేనే అంత పనికిరాని దాన్ని అయిపోయాను రోషంగా అంది స్వర్ణ. అమ్మమ్మ, అంత మాట అనకండమ్మా. అత్తయ్య గారికి మీరంటే ప్రాణం. అందుకే ఇలా చేసింది కదూ. అత్తయ్య కిషోర్ అంటే చాలా భయపడుతుందమ్మా. నేను జైలు నుంచి విడుదల అవగానే సరాసరి భీమ్లీ వెళ్ళాను. కానీ ఆవిడ అక్కడ లేదు. కిషోర్ ఇంకెక్కడో ఉంచినట్టున్నాడు. స్వర్ణకి ఈ మాటలేవి నమ్మతగ్గవిగా కనిపించలేదు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు అంది.
చేవేళ్లలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడమ్మా. ఆయన మీకు బాగా తెలుసు. వెంకట్రామయ్య గారేగా? అవును, ఆయనే. ఆయనకి ఒక చిన్న ఉత్తరం రాసి ఇవ్వండి. ఆయనకి 3 కార్లు ఉన్నాయి. డ్రైవర్ కావాలని తెలిసిందే. నేను చెబితే ఆయన తీసుకుంటాడని నమ్మకం ఏమిటి? అమ్మమ్మ, అంత మాట అనకండి. మీలాంటి వాళ్ళ ఉత్తరం ఉంటే ముందు కాస్త 4 మాటలు మాతో మాట్లాడతారు. ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, నా బాధలు చెప్పుకొని ఉద్యోగం వచ్చేలా చేసుకోగలను. నువ్వు జైలు నుంచి వచ్చావంటే ఇస్తాడా ఉద్యోగం? అమ్మా, మొదటే చెబుతానా, తర్వాత మెల్లగా చెబుతాను. సరే, నీ ఇష్టం. నీకు నా ఉత్తరంతో పని జరుగుతుందని నమ్మకం ఉంటే అలాగే రాసిస్తాను. స్వర్ణ లేచి టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాసి ఇచ్చింది. 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. దాసు దూరం నుంచే నేల మీదకి వంగి తాకాడు. స్వర్ణ ఉత్తరం కవరులో పెట్టి ఇచ్చింది. దాసు అది అందుకుంటూ ఇల్లంతా కలిగి చూస్తూ, ఈ ఇంట్లో ఇంకో ముసలాయన, ఇంకో అబ్బాయి గారు ఉండాలి, లేరా అమ్మా అని అడిగాడు. లేరు, ముసలాయన ఊళ్ళో లేరు. అబ్బాయి గారు షెడ్స్ దగ్గరికి వెళ్ళారు. స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. అవును, వాళ్ళు నీకెలా తెలుసు? దాసు తటపటాయించాడు. నువ్వెలా ఎరుగున్నావు వీళ్ళని? మళ్ళీ రెట్టించింది. నేను ఒకసారి ఈ ఇంటికి వచ్చానమ్మా అన్నాడు మెల్లగా. ఇక్కడికి వచ్చావా? ఎందుకు? ఏం పని మీద? ప్రశ్నల వర్షం కురిపించేసింది. అత్తమ్మగారు పంపారమ్మా, ఉత్తరం రాసి ఇచ్చారు. ఆంటీయా? వీళ్ళకా? దాసు అవునన్నట్టు చూశాడు. పాపం, ఆ తాతగారు చాలా మంచి మనిషే, చక్కగా మాట్లాడారు. కానీ ఆ అబ్బాయి గారున్నారే బాబోయ్, అంత కోపిష్టి మనిషిని నేనెక్కడా చూడలేదు. తను రాసి పంపిన ఉత్తరానికి అత్తమ్మగారు వీళ్ళ దగ్గర నుంచి జవాబు తెమ్మన్నారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ తాతగారు అబ్బాయి గారు ఇంట్లో లేకపోతే పిలిపించారు. ఆ అబ్బాయి గారు ఆ ఉత్తరం చదవగానే చించి ముక్కలు చేసి నా ముఖాన పడేసి, ఇట్లాంటి వెధవ ఉత్తరాలు ఇంకెప్పుడు రాయొద్దన్నామని చెప్పమన్నారు. అత్తమ్మగారు ఆ మాట విని చాలా బాధపడ్డారు. మీరు వీళ్ళ ఇంటికి వచ్చి ఉండటం చాలా చిత్రంగా ఉంది కదమ్మా. దాసు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. దాసు చెప్పిన కథనంలో నిజానిజాలు తెలుసుకునేంతవరకు స్వర్ణకి ఊపిరాడినట్లుగా ఉంది. మెల్లగా పైనుంచి దిగి వంట ఇంట్లోకి వచ్చింది. రత్తమ్మ సాయంత్రం వంట ప్రయత్నంలో ఉంది. చిక్కుడుకాయలు ముందు పెట్టుకొని ఒలుస్తోంది. స్వర్ణ కూడా మెల్లగా వచ్చి రత్తమ్మ పక్కన కూర్చుని చిక్కుడుకాయలు తీసుకుని ఒలవసాగింది. మీకెందుకులేండి అమ్మాయి గారు శ్రమ, నేను చూసుకుంటానుగా. ఆ వచ్చినాయన ఈ పూట భోజనానికి ఉంటారా అంది. వెళ్ళిపోయాడు. రత్తమ్మ ఇంకేం మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. రత్తమ్మ, స్వర్ణ మెల్లగా పిలిచింది. ఏమిటి? ఇప్పుడు వచ్చిన దాసు అని అతను ఇంత క్రితం ఎప్పుడైనా ఇంటికి వచ్చాడా? రత్తమ్మ మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. అతను ఇక్కడకు వచ్చానని, ఏదో ఉత్తరం తెచ్చానని అంటున్నాడే. రత్తమ్మ కోపంగా చూసింది. ఇదిగో అమ్మాయి గారు, ఇలాంటి ప్రశ్నలేవి నన్ను అడగండి. మీరేదైనా అడగదలుచుకుంటే సరాసరి వెళ్ళి అబ్బాయి గారిని అడగండి. స్వర్ణ ఆవిడ తీవ్రతకి వెనక్కు తగ్గింది. ఫోన్లే రత్తమ్మ, రహస్యం అయితే చెప్పవద్దులే. అది తల్లి తోడుగా ఉంటున్నాం కాబట్టి అడిగాను, ఏమీ అనుకోకు. అది కాదమ్మాయి గారు, నేనేదైనా చెబుతాననుకోండి, మీరెళ్ళి అబ్బాయి గారిని అడుగుతారు. ఆయన నా మీద గయ్యమంటారు. అసలే నా నోట్లో నువ్వు గింజ దాగదని ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేను అబ్బాయి గారిని అడగను రత్తమ్మా. నువ్వేదైనా చెబితే అది మనిద్దరి మధ్యనే ఉంటుంది. నిజమేనా? నమ్మమంటారా? నిజంగానే. రత్తమ్మ స్వర్ణ దగ్గరికి వచ్చి తను కూడా చిక్కుడుకాయలు ఒలుస్తూ, ఆ ఉత్తరం రాసిన ఆవిడ ఎవరనుకుంటున్నారు అంది. ఎవరు? తెలియనట్టే అడిగింది. రాజ్యలక్ష్మి అని, మా తాతగారి కోడలు. ఎవరు? ఈసారి నిజంగా ఆశ్చర్యపోయింది. మా అబ్బాయి గారి అమ్మ. ఏమిటి? రత్తమ్మ కంఠం తగ్గించి చెప్పింది. మా అబ్బాయి గారి తల్లి అండి. అబ్బాయి గారి తండ్రిని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది. చాలా రోజులు ఈ దేశంలో లేరు. ఈ మధ్యనే వచ్చింది. కొడుకుని చూడాలని పంపమని తాతగారికి కబురు చేసింది. ఈ కబురు ఈ దాసే పట్టుకొని వచ్చాడు. మా అబ్బాయి గారు ఇప్పుడు గుర్తుకు వచ్చానా, నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను అనేశారు. కుటుంబ రహస్యమైన ఆ వార్తని అందిస్తుంటే రత్తమ్మ పళ్ళు అన్నీ ఉత్సాహంగా బయటికి వచ్చినాయి. కళ్ళు మిలమిలలాడినాయి. నేను ఆవిడని ఎరుగున్నా. నా చిన్నప్పటి కథలేండి, పాటలు చాలా బాగా పాడుతుంది అంది. స్వర్ణకి అవేమీ వినిపించడమే లేదు. తేజ రాజ్యలక్ష్మి ఆంటీ కొడుకా? ఇది నిజమా?
కానీ ఏనాడు ఇద్దరిలో ఏ ఒక్కరూ తనకి ఈ సంగతి చెప్పనేలేదే అనుకోసాగింది. మళ్ళీ అబ్బాయి గారితో అనేరు సుమా, నా పీక పిసికేస్తారు. మీతో మన ఇంటి విషయాలేమీ వాగవద్దని నాకు ముందే చెప్పారు అంది. రాత్రి పొద్దుపోయింది. ఊరు మాటు మడిగినట్టుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్ర రాని స్వర్ణ అంతవరకు టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకం చదువుతున్నదల్లా విసుగు పుట్టి లేచి బయటకి వచ్చింది. వరండాలోంచి డాబా మీదకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ పిట్టగోడ మీద చేతులు ఆనించి క్రిందకు చూస్తున్న స్వర్ణకి అక్కడ ఆరుబయట తులసికోట దగ్గర నవారు మంచం మీద పడుకొని ఉన్న తేజ కనిపించాడు. అతను నిద్రపోవటం లేదు. పక్కకు తిరిగి మంచం అంచున చేత్తో నేల మీద గీతలు గీస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అతన్ని చూడగానే స్వర్ణ మెట్లు దిగి పెరటి వైపు వచ్చింది. నువ్వా? అతను అడుగుల శబ్దం విని తిరిగి చూస్తూ అన్నాడు. నిద్ర రావటం లేదు. డాబా మీద తిరుగుతుంటే మీరు కనిపించారు. అక్కడున్న తులసికోట అంచున కూర్చుంటూ అంది. తేజ మాట్లాడలేదు. మళ్ళీ తన ఆలోచనలో మునిగిపోయినట్టుగా నేల మీద వేలితో గీతలు గీయసాగాడు. సాయంత్రం దాసు అని కిషోర్ దగ్గర పనిచేసే డ్రైవర్ వచ్చాడు అంది. తెలుసు, రత్తమ్మ చెప్పింది. ఎందుకు వచ్చాడు, ఏమిటి పని అని అతను అడగలేదు. అతను ఇదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. తేజ మాట్లాడలేదు. స్వర్ణ మౌనాన్ని ఛేదిస్తూ నిష్ఠూరంగా అడిగింది. రాజ్యలక్ష్మి ఆంటీ మీకు తెలుసునని ఎందుకు చెప్పలేదు? చెబితే మాత్రం ఒరిగేదేముంది? అతను వెళ్ళకిలా తిరుగుతూ అన్నాడు. విషయం తెలిసేది కదా. తెలిసినందువల్ల వచ్చేది ఏం లేదు, తెలియనందువల్ల పోయేది ఏం లేదు. అతను మళ్ళీ ప్రక్కకు తిరిగాడు. ఆవిడ మీకు... అతను లేచి కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. స్వర్ణకి చెబుతూనే అతను మంచం మీద నుంచి లేచాడు. స్వర్ణ ఇంకేమీ మాట్లాడటానికి అవకాశం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. స్వర్ణ క్షణంసేపు ఆలోచనగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత తను కూడా లోపలికి వచ్చింది. నాకు నిద్ర వస్తుంది. అతను స్వర్ణని వెళ్ళిపోమన్నట్టుగా లైటు తీసేశాడు. స్వర్ణ మళ్ళీ లైటు వేసింది. తేజ మంచం మీద పడుకున్నాడు. అతని చేతులు కళ్ళ మీద ఉన్నాయి. ఆంటీ నాకు బాగా తెలిసిన మనిషి. ఆవిడ గురించి నేను తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటాను అంది. స్వర్ణ, నిద్ర వస్తోంది అని చెబుతున్నాను, దయ ఉంచి వెళ్తావా? స్వర్ణ వెళ్ళిపోయింది. అతను నిట్టూర్పు విడిచాడు. లైటు తీయబోయాడు. తలుపులు చప్పుడైనాయి. అతను తిరిగి చూశాడు. స్వర్ణ తలుపులు మూసి వచ్చింది. చెప్పండి, తల్లి కొడుకులైన మీరెందుకు విడిపోయారు? తెలుసుకొని నువ్వేం చేస్తావు? నేనేం చేయలేను, నిజమే. కానీ వినాలని ఆరాటంగా ఉంది. నాకు చెప్పటం వల్ల మీకేం నష్టం లేదుగా. ఆవిడ నాకు బాగా తెలిసిన వ్యక్తి. నిజం చెప్పాలంటే మా అమ్మంటే లేని గౌరవం ఆవిడంటే నాకుంది. ఆవిడ అసలు రూపం ఇంకోటి ఉందని నాకింతవరకు తెలియదు. స్వర్ణ అతని మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను పడుకున్నవాడల్లా పైకి జరిగాడు. మంచం పట్టికి తల ఆనించాడు. చెప్పండి, స్వర్ణ మళ్ళీ అడిగింది. చెప్పడానికేముంది స్వర్ణ, మామూలు కథే. ప్రత్యేకంగా విశేషం ఏం లేదు. విశేషం ఏం లేందే కాపురం విడిపోతుందా? అందులో భర్తని కొడుకుని వదిలేసి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చిందంటే ఏం లేకుండా ఎందుకు ఉంటుంది? ఉన్నవి మామూలు సంగతులే. సంసారాలు ఎందుకు విచ్ఛిన్నమవుతాయి? భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలే కారణం. అందులో ఆ భార్యాభర్తలిద్దరూ చెరొక రంగంలో నిష్ణాతులై వ్యక్తిత్వం కలిగి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళైతే ఇక చెప్పేదేముంది? మా అత్తయ్య చెబుతూ ఉండేది. అసలు మొదటి నుంచి వాళ్ళిద్దరికీ అభిప్రాయాల్లో అభిరుచుల్లో చుక్కెదురుగానే ఉండేదట. తేజ చెప్పటం ప్రారంభించాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.